మొదటి వచనాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నిందారహితుడవై నడుచుకున్నాము. స్నేహితులారా, అబ్రహాము దేవుని సన్నిధి అనుభవం కలిగిన వారు. అబ్రహాము దేవుని సన్నిధి సహవాసము కలిగిన అనుభవము కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము కొరకు కొన్ని విషయాలను తెలుసుకుంటే, ఆదికాండము 15వ అధ్యాయములో 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తాము. అబ్రహాము యెహోవాను నమ్మెను అని చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాము మనుష్యులను నమ్మేవాడు కాదు. మనుష్యులపైన ఏమాత్రము నమ్మకం ఉంచేవాడు కాదు. తాను దేవునిపైన నమ్మకం ఉంచేవాడై ఉన్నాడు అబ్రహాము. సామెతలు 28:25లో దేవుని పట్ల నమ్మకము కలిగిన వారి కొరకు దేవుడు ఒక మాట రాశాడు. సామెతలు దేవుని యందు నమ్మిక ఉంచేవాడు వర్ధిల్లును. మరి అబ్రహాము ఎవరిని నమ్మాడని మనం చదువుకున్నామంటే దేవుని నమ్మాడు. ఎవరైతే ఈ లోకములో దేవుని పైన నమ్మకం ఉంచేవారు ఉన్నారో, మనుష్యులను నమ్ముట కంటే దేవుని పైన నమ్మకం ఉంచేవారిగా ఉన్నారో, దేవుడు వారిని అన్ని విషయాలలో వర్ధిల్లుచేవాడై ఉన్నాడు. అబ్రహాముకున్న మరొక విషయం ఏంటంటే, ఆదికాండము 12వ అధ్యాయము, ఈ 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. పిల్లరా, అబ్రహాము దేవుని నమ్ముటే కాదు, అబ్రహాము దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టాడు. విడిచిపెట్టాడు అంటే తన దేశాన్ని, తన బంధువులను, తన తండ్రి వారిని. దేవుని పిల్లారా, దేవుని వాక్యములో మనం చూస్తే లోకాసువార్త 5:11లో అంటారు, యేసు ప్రభు శిష్యులన్న మాట ఇది. 5:11 వచనములో మనం గమనిస్తాము. దేవుని పిల్లారా, మేము సమస్తమును విడిచిపెట్టి, దేవుని వాక్యములో అబ్రహాము చరిత్రను చూస్తూ ఉంటే, అబ్రహాము మనుష్యులను నమ్మకుండా దేవుని పైన నమ్మకం ఉంచిన వాడై ఉన్నాడు. అబ్రహాము తన దేశమును, తన బంధువులను, తన తండ్రి ఇంటి వారిని, తనకు కలిగిన సమస్తమును లేదా లోకములో ఉన్న వాటిని తాను విడిచిపెట్టాడు. స్నేహితులారు, దేవుడు అంటున్నాడు, నీవు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళాలి అన్నాడు.
అబ్రహాము దేవుని మాటకు విధేయుడై, అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిన వాడై ఉన్నాడు. అంటే సమస్తమును విడిచిపెట్టుకొని వెళ్ళాడు. ఇక అబ్రహాము కొరకు 4వ విషయాన్ని మనం చూస్తే, ఆదికాండము 22వ అధ్యాయము, ఈ 22వ అధ్యాయము 12వ వచనములో దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అప్పుడు ఆయన ఆ చిన్నవాని పైన చేయవేయకము, అతనిని ఏమీయూ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు నాకియ్య వెనుకదీయలేదు గనుక. అబ్రహాం ఎవరికి భయపడేవాడట? దేవుడే సాక్ష్యం. ఇది దేవుడు అబ్రహాముతో, అబ్రహామా, నీవు నాకు భయపడువాడవు. చూడండి, అబ్రహాము దేవుని పట్ల భయము కలిగి ఉన్నాడు. ఇవాళ దేవుని పిల్లలైన మనకు భయము లేదు. దేవుడు ఏం చేస్తాడని భయము లేదు. దేవుని విషయములో విశ్వాసులైన వారు ఏమాత్రమును భయము లేని వారుగా ఉన్నారు. అబ్రహాము దేవునికి భయపడువాడు అని చూశాం. ఒకటి, అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టాడు. అబ్రహాము దేవునికి భయపడుచూ ఉన్నాడు. దేవుని పిల్లారా, అబ్రహాములో ఉన్న మరొక లక్షణాన్ని మనం చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయములో 8వ వచనాన్ని మనం చూద్దాం. అబ్రహాము అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి గుడారము వేసి అక్కడ దేవునికి ఒక బలిపీఠము కట్టి దేవుని నామమున ప్రార్థన చేశాను. ఇవి అబ్రహాముకున్న లక్షణాలు. దేవుని నమ్మాడు, మనుష్యుని నమ్మలేదు. దేవుని కొరకు లోకములో ఉన్న తన బంధువులను, తమ ఇంటి వారిని విడిచిపెట్టాడు. నీవు కూడా దేవుని పైన నమ్మకం ఉంచాలి. ఎవరు దేవుని పైన నమ్మకం ఉంచువారో వారు దేవుని మహిమను చూతురు. అబ్రహాము విడిచిపెట్టినట్టు లోకములో ఉన్న వాటిని, లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఇక అబ్రహాము దేవునికే భయపడుతున్నాడు, మనుష్యులకు కాదు. దేవుని ప్రియులారా, దేవుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు నేను ఇవ్వను అనలేదు గాని, నేను నీకు నా కుమారుని బలి అర్పించను అనలేదు గాని, కేవలము దేవునికి మాత్రమే భయపడి తన కుమారుని దేవునికి బలి ఇచ్చుటలో వెనుకదీయలేదు అని చూసాం. ఇక అబ్రహాము ప్రార్థనాపరుడు. ఎలాంటి ప్రార్థనాపరుడు అంటే, విసుక నిత్యము ప్రార్థన చేయు ప్రార్థనాపరుడు. ఇవి అబ్రహాములో ఉన్న కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలను బట్టి అబ్రహాము సన్నిధి చేసేవాడు. దేవుని పిల్లారా,
సన్నిధి చేయటం వలన అబ్రహాముకు కలిగిన భాగ్యమేమిటో చూద్దాం. సన్నిధిలో అబ్రహాము ఉండుట వలన, సన్నిధిలో అబ్రహాము నిందారహితునుగా నడుచుట వలన లాభమేమిటో చూస్తే, సన్నిధి అనగా దేవునితో సహవాసము అని గ్రహించాలి. సన్నిధి అంటే, అందరూ ఒకసారి చెప్పండి, మాటలు రావమ్మా మీకు? సన్నిధి అంటే చేయాలి, చేయాలి, దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. సన్నిధి చేస్తే సమస్తమైన చేయాలి, చేయాలి, దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు కలుగును. దేవుని పిల్లరా, కీడులు తొలుగును. సరే, సన్నిధి వలన అబ్రహాము ఏ భాగ్యం కలిగిందో చూద్దాం. సన్నిధిలో ఇందాక చదువుకున్నాం, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనములో, నీవు నా సన్నిధిలో నిందారహితునిగా ఉండు. అంటే అబ్రహాము ఏం చేస్తున్నాడు? సన్నిధి చేస్తున్నాడు. సన్నిధిలో దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాడు. గనుక దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు నా సన్నిధిలో నిందారహితునిగా ఉండు అని చెప్పాడు. దేవుని పిల్లారా, సన్నిధి చేసిన అబ్రహాముకు కలిగిన భాగ్యం ఏంటంటే, ఆదికాండము 18వ అధ్యాయం 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, మరియు మమిరే యొద్దనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము యొద్ద కూర్చుని దేవుడు అతనికి కనబడెను. ఎవరైనా ఎండలో కూర్చుంటారా? ఏమండి, ఎవరైనా ఎండలో కూర్చుంటారా? గుడారము లోన కాదు అబ్రహాము కూర్చున్నది. ఎక్కడ కూర్చున్నాడు? అప్పటి వరకు గుడారములో సన్నిధి చేశాడు, తన ఇంటిలో సన్నిధి చేస్తున్నాడు. ఈ సన్నిధిలో అబ్రహాముకు దేవుడు బయలుపరచబడ్డాడు. నేను నీ గృహానికి వస్తున్నాను. సన్నిధి చేస్తున్న అబ్రహాము యొద్దకట దేవుడే దిగి వస్తున్నాడు. పరలోక అత్యున్నత సింహాసనం విడిచిపెట్టి సన్నిధి చేస్తున్న అబ్రహాము యొద్దకు దేవుడు దిగి వచ్చి ఆయనకు కనబడ్డాడంట. దేవుని పిల్లారా, ఎవరికి దేవుడు కనబడతాడు అంటే, ఇబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనములో, పరిశుద్ధత లేకుండా ఎవరునో ప్రభువునో చూడలేరు. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు. పరిశుద్ధుడవై సన్నిధి చేయుమ దేవ కనపాడుమా. ఓ దేవ
దేవ కనపాడుమా. ఓ దేవ మాట్లాడుమా. అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా. అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా. కనబడి మాట్లాడిన ఓ దేవా, కనపడి మాట్లాడిన ఓ దేవా. దేవ కనపాడుమా. ఓ దేవ మాట్లాడుమా. ధరణిలో మాకు దర్శనమొసగి ధాన్యుని చేయము దేవా. దేవుడా దేవా. అబ్రహాము సన్నిధి చేయటం వలన అబ్రహాముకు దేవుడు కనబడ్డాడు. అబ్రహాము సన్నిధి చేయటం వలన దేవుడు మాట్లాడాడు. ఎక్కడ అంటే ఆదికాండం 18వ అధ్యాయములో మనం చూస్తే దేవుడు ఎండవేళల అబ్రహాము గారి దగ్గరకు వచ్చాడు. అబ్రహాము గారు సన్నిధి చేసి బయటకు కూర్చున్నారు. ఎందుకంటే సన్నిధిలో దేవుడు బయలుపరిచాడు, నేను నీ యొద్దకు వస్తున్నాను అని. గనుక దేవుని కొరకు ఎండలో ఎదురు చూస్తూ ఉంటే ఆ దేవదేవుడే దిగొచ్చాడు. సన్నిధి చేస్తున్న అబ్రహాముకు కనబడ్డాడు. సన్నిధి చేస్తున్న అబ్రహాముతో మాట్లాడాడు. సన్నిధి పరులైన వారులారా, నీవు సన్నిధి చేయటం వలన దేవుడు నీకు కనబడతాడు. సన్నిధి చేయటం వలన దేవుడు నీతో మాట్లాడుతాడు. మరి వాళ్ళ బైబిల్ మిషన్లోని సన్నిధి చేయలేని వారిగా ఉన్నారు విశ్వాసులు. సంఘములో సన్నిధి లేదు, సన్నిధి వారిలో సన్నిధి లేదు. సన్నిధి అనగా దేవుని సహవాసము. ఆ విషయాన్ని గ్రహించాలి. అబ్రహాము దేవుని చూడగలిగాడు అంటే, ఆ దేవుని స్వరాన్ని వినగలిగాడు అంటే, ఆ దేవునికి ఆతిథ్యం ఇవ్వగలిగాడు అంటే దైవ సన్నిధి. దైవ సన్నిధులు అబ్రహాము ఉన్నాడు కనుక అబ్రహాము కనులు దేవుని చూడగలిగాయి. అబ్రహాము చెవులు దేవుని స్వరాన్ని వినగలిగాయి. నీవు కూడా దైవ సన్నిధి చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నీవు గడిపినప్పుడు దేవుణ్ణి చూడగలవు, దేవుని స్వరాన్ని వినగలవు అని గ్రహించాలి. అబ్రహాము సన్నిధి చేయటం వలన ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. అబ్రహాము సరే ఒక విషయం 18వ అధ్యాయం చదువుదాం. 18:2. అబ్రహాము 18:2. అబ్రహాము దేవుని కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అబ్రహాము ఎదుట నిలవబడి ఉండిరి. అంతటా వారిని చూచి, బాగా అండర్లైన్ చేసుకోండి ఆ మాట, పరిగెత్తి. చాలు. ఆదికాండం 18వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 18:7. అబ్రహాము పశువుల మందకు ఏం చేశాడు?
ఏ వయసులో ఉన్నాడు అబ్రహాం పరిగెట్టడానికి? 18-11 వచనాన్ని చూద్దాం. అబ్రహాము సారాయు ముసలివారై ఉండి. ముసలోళ్ళు పరిగెట్టగలరా? ప్రశ్న. ముసలివారు పరిగెట్టగలరా? ఏమా చెప్పండి. ఏం చేయలేరు వారు? పరిగెత్తలేరు. దేవుడు అబ్రహాము దగ్గరకు రాగానే సింధూర వనములో దేవుని దగ్గరకు ముందు పరిగెట్టాడట. ఈ పరిగెత్తే బలము ఎక్కడి నుంచి వచ్చింది అంటే సన్నిధి. అబ్రహాముకంత ముసలి వయస్సులో, 100 సంవత్సరముల వయస్సులో పరిగెత్తే బలము అబ్రహాముకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవ, అందరూ చెప్పాలి ఏంటి? దైవ సన్నిధి. స్నేహితులారా, దేవుని దగ్గరికి పరిగెట్టాడు. దేవునికి భోజనం సిద్ధపరచడానికి ఎంతో దూరం పశువుల మందలు ఉన్నాయి. పశువుల మందల దగ్గరకు పరిగెట్టాడు. పరిగెట్టి ఆ పశువుల మంద కాపరులతో అన్నాడు, ఒక దూడను వెంటనే వధించండి, విందుకు సిద్ధం చేయండి. దేవుడు వచ్చాడు. దేవుని పిల్లారా, మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని దగ్గరికి పరిగెట్టాడు, పశువుల యొద్దకు పరిగెట్టాడు, పశువుల యొద్ద నుంచి మరలా దేవుని దగ్గరకు పరిగెట్టాడు. ఈ పరిగెట్టగల బలము ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము. ముసలివారు పరిగెట్టలేరు కదా. ఏమండి, పరిగెట్టగలరా అంటే నాకు తెలియక అడుగుతున్నాను నేను. ఏమండి, విజయరాజు గారు పరిగెడతారా? ఏమ్మా అంటే దైవ సన్నిధి చేసేవారికి పరిగెట్టగల బలము దేవుడిస్తాడు. మరి నువ్వు పరిగెడుతున్నావా? దేవుని పిల్లారా, సతికలబడి కూర్చుంటున్నావా? బలహీనమని కూర్చుంటున్నావా? సన్నిధి చేసేవారు, సన్నిధి చేయలేని వారి కొరకు దేవుడు అన్నాడు, సన్నిధి చేయకపోతే సతికల పడిపోతావు. దేవుని బైబిల్ మిషన్ వారులారా, సన్నిధి చేయకపోతే ఏమైపోతావంట? సతికల పడిపోతావు, పరిగెట్టలేవు. నువ్వు లోకములో పరిగెట్టాలి, దేవుని దగ్గరికి పరిగెట్టాలి. నీ పని విషయములో, ఉద్యోగ విషయములో, నీ కార్యముల విషయములో నీవు పరిగెత్తుతూ ఉండాలి. దేవుని పిల్లారా, జక్కయ్య పొట్టివాడే కానీ దేవుని చూడడానికి పరిగెత్తాడు. నీవు కూడా దేవుని చూడాలని, దేవుని స్వరాన్ని వినాలని పరిగెత్తాలి. అంటే పరిగెత్తే బలము పొందుకోవాలంటే సన్నిధి చేయాలి. ఇవాళ సన్నిధి చేయక నీవు లోకములో పరిగెట్టలేకపోతున్నావు, దేవుని దగ్గరకు పరిగెట్టలేకపోతూ ఉన్నావు. ఈ పరిగెట్టగలిగిన బలము, ఈ పరిగెట్టగలిగిన శక్తి ఇంతటి వృద్ధాప్యములో దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అంటే అబ్రహాము సన్నిధి ద్వారా, దేవుని పిల్లారా, దైవ సన్నిధి ద్వారా పరిగెత్తగలిగిన బలము సంపాదించుకున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు కూర్చుంటే లేవలేవు, లేస్తే కూర్చోలేవు. ఇది నీ స్థితి. దేవుని పిల్లారా, బైబిల్ మిషన్ అని చెప్పుకుంటున్నాం, కానీ సన్నిధి సరిగా చేయలేక నీలో ఆత్మీయమైన బలము లేదు, శరీర సంబంధమైన బలము కూడా లేదు. నువ్వు బలహీనురాలుగా ఉన్నావు, బలహీనుడుగా ఉన్నావు. అబ్రహాము సన్నిధి అంటే దైవ సన్నిధి చేయడం ద్వారా
దేవుని చూచాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. అబ్రహాము దైవ సన్నిధి చేయటం ద్వారా దేవుని బలమును పొందుకొని పరిగెత్తగలిగాడు. ఇక మూడవది చూస్తే ఆదికాండము 18వ అధ్యాయం 24వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. అబ్రహాము బహు కాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించెను. ఏ విషయంలో? నోరుందమ్మా మీకు? గట్టిగా చెప్పండి. అన్నిటిలో. అంటే వ్యాపారం చేస్తే వ్యాపారములో, వ్యవసాయం చేస్తే వ్యవసాయములో, పశువుల్లో, దేవుని పిల్లరా సంపాదనలో, ఆరోగ్యములో, దేవుడిచ్చిన సంతానములో దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే అతడు దైవ సన్నిధి పరుడు. దేవుని సన్నిధి చేసేవాడు, దేవుని సన్నిధిలో సహవాసం చేసేవాడు గనుక అబ్రహామునట దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించుకుంటూ వచ్చాడట. ఏంటి ఆశీర్వాదము అంటే దేవుని వాక్యములో మనం చూస్తాం. దేవుని పిల్లారా చూడండి, నీవు ఆశీర్వదింపబడడం వలన వాక్యములో చూస్తాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనములో అబ్రహాము కుమారుడు ఇస్సాకు కొరకు దేవుడు మాట్లాడాడు. ఆ రాత్రి యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి. దేవుని స్తోత్రం. ఎవరున్నాడు అక్కడ దేవుడు? అబ్రహామును బట్టి. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి నేను నిన్ను, దేవుని బిడ్డలారా, సన్నిధి చేయుట వారిని బట్టి, సన్నిధి చేసేవారిని బట్టి దేవుడు వారి పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడు. ఇస్సాకు ఎవరమ్మా? అబ్రహాము కుమారుడు. దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, ఇస్సాకా నా కుమారుడా, నీ తండ్రి అయిన అబ్రహాము సన్నిధి చేసేవాడయ్యా, అతడు దైవ సన్నిధి పరుడు కనుక అతనిని బట్టి, అతడు చేసిన దైవ సన్నిధిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత బాగుంది ఈ మాట. నువ్వు సన్నిధి చేస్తే నీ పిల్లలు, నీ కుటుంబము, నీ కలిగిన సమస్తము ఆశీర్వదింపబడతా. తెలుసుకో అమ్మా, ఆశీర్వాదం ఉందా నీకు? మాట్లాడాలి మీరు. ఆశీర్వాదం ఉందా? అప్పుల్లో ఉన్నారా? ఇవాళ అప్పుల్లో ఉండడానికి, నీపైన ఆశీర్వాదం రాపోవడానికి కారణం ఏంటంటే నీ సన్నిధి సరిగా లేదు. నువ్వు సన్నిధిలో సరిగా రావడం లేదు, సన్నిధి సరిగా చేయటం లేదు, సన్నిధిలో ఒక క్రమము లేదు, సన్నిధి అంటే భయము లేదు. మరి ఎలాగా ఆశీర్వదింపబడతావు? సన్నిధి అంటే ఏదో నలుగురితో గుణగుణ అని ప్రార్థన చేసేసి ఆమె నన్ను వెళ్ళిపోవడం సన్నిధి కాదు. సన్నిధికి ఒక క్రమం ఉంది. బైబిల్ మిషన్ వారులారా, దేవదాసయ్య గారు అన్నారు, ఇక సన్నిధి కూటాలు వచ్చేసాయి కనుక నేను ఇక సెలవు తీసుకుంటాను అబ్బాయి అన్నారట దేవదాసయ్య గారు. దేవదాసయ్య గారు ఉద్దేశము ఏమిటంటే
బైబిల్ మిషన్ వారి ఇంట సన్నిధి గృహం ఉండాలి, సన్నిధి గది ఉండాలి. ఆ సన్నిధిలో వారు సన్నిధి చేయాలి అనే ఉద్దేశము దైవజనుడు దేవదాసయ్య గారిది. దేవుని పిల్లారా, ఇల్లు కడుతున్నాం కానీ ఇంటిలో ప్రార్థన చేసుకోవడానికి ఒక గది లేదు. ఒకవేళ గది ఉన్నా ఆ సన్నిధి గదిలో ప్రార్థన లేదు. ఏదో నామకార్థానికి మాత్రమే ఆ ప్రార్థన సన్నిధి గది తప్ప 4 ఇళ్ళు ఉండొచ్చు, 10 ఇళ్ళు ఉండొచ్చు. ఇంట్లో ప్రార్థన సన్నిధి గది ఉందా? దేవునికి సన్నిధి గది ఉందా? యేసు ప్రభు నీతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక సన్నిధి గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పాడు. ఆయన చెప్పినట్టు చేస్తున్నావా? దేవుని పిల్లారా, అబ్రహామును బట్టి, అబ్రహాము దైవ సన్నిధిని బట్టి తన కుమారుడిని ఇస్సాకును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నువ్వు సన్నిధి చేస్తే నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలు ఉన్నతమైన వారిగా ఉంటారు. ఏమా చేస్తున్నావా? నీవేమనుకుంటున్నావంటే అయ్యగారు అమ్మగారు సన్నిధిలో పెట్టారు, సన్నిధి పుర్రాలుగా పిలుచబడుతున్నాను, ఏదో తెల్లని వస్త్రాన్ని కట్టేసుకుంటే నేను సన్నిధి పుర్రాలు అనుకుంటున్నావేమో కానీ నీ సన్నిధి సరిలేదు, సరి చేసుకో. దేవుడు ఎందుకు పిలిచాడో సన్నిధి చేయడానికి. దేవుని పిల్లారా, ఇక్కడ మనం చూస్తే సన్నిధి చేయటం వలన, దైవ సన్నిధి చేయటం వలన 1 దేవుని చూడగలిగాడు అబ్రహాము, 2 దేవుని స్వరాన్ని వినగలిగాడు. సన్నిధి చేయటం వలన అబ్రహాము పరిగెత్తగలిగిన బలమును సంపాదించుకున్నాడు, ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాడు. సన్నిధి, దైవ సన్నిధి చేయటం వలన ఆశీర్వాదం పొందాడు. తన ఆశీర్వాదమే కాదు, తాను సన్నిధి చేయటం వలన తన కుమారుడైన ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమనంటే, నిన్ను బట్టి, అబ్రహామును బట్టి, ఇస్సాకు నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక 4వది ఏంటంటే, ఆదికాండము 13వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు చూద్దాం. అమ్మా ఒక్కసారి మరి చదువు. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలను గొడ్లను గుడారములుండిన గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా ఏంటమ్మా అది అబ్రహాం గారికి ఏమొచ్చిందంట? ఆస్తి వచ్చిందంట. వారి ఆస్తి కలిసి నివసించలేదంతా. ఎందుకు? వారి ఆస్తి ఏంటో చెప్తాను నేను. ఆదికాండం 13:2 చదవండి. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి. ఏంటి ఆస్తి? ఆస్తి అంటే ఇల్లు కాదు. ఆస్తి అంటే ఏంటి? అబ్రహాముకు వెండి ఉందంట, బంగారం ఉందంట, పశువులు ఉన్నాయంట. ఒకప్పుడు అబ్రహాము గారు కల్దీ దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఏమీ లేదు, ఒట్టి చేతులతో వచ్చాడమ్మా. నేను చూపించే దేశానికి వెళ్ళి అబ్రహాం అని చెప్పినప్పుడు అబ్రహాం గారి చేతిలో ఏమీ లేవు. వెండి లేదు, బంగారం లేదు, పశువులు లేవు. కానీ అబ్రహాము 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అబ్రహాము చేసిన దైవ సన్నిధిని బట్టి, అబ్రహాము
దేవుని పిల్లారా, సన్నిధి చేయుటను బట్టి ఇప్పుడట ఆస్తికి కర్తగా మార్చబడ్డాడు. ఆస్తి. మీరందరూ ఆస్తి పరులేనా? ఆస్తులైతే ఉన్నాయి కానీ లక్షల లక్షల అప్పులు ఉన్నాయి. మీరేం ఆస్తి పరులు? నాతో సొద్దా, నాకు అప్పులు ఎక్కువైపోయాయి. దేవుని స్తోత్రం. సరే, అప్పులు ఎక్కువైపోయినా మిమ్మల్ని ఎవరిని నేను అప్పు అడగలనండి? ఏమ్మా, నా దేవుడు నా అప్పు తీర్చగలడు. నేను ఎందుకు చేశానో ఆయనకు తెలుసుకొనుక. పిల్లరా, దేవుని వాక్యములో చూస్తుంటే అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన అప్పుల్లో ఉన్నాడు అని రాయలే. అప్పుల్లో ఉన్నాడా? మరి నువ్వెందుకు అప్పుల్లో ఉన్నావు? ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఏమీ లేని అబ్రహామును దేవుడు ఆస్తివంతునిగా, ఐశ్వర్యవంతునిగా చేసిన ఆ దేవుడే కదా నీ దేవుడు. ఆ దేవుడే కదా నీ దేవుడు. అబ్రహాము నమ్మిన దేవుడే కదా నీవు నమ్ముకున్నావు. అబ్రహాం ప్రార్థన చేసిన దేవుడే కదా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మరి అబ్రహామేమో ఆస్తికి కర్తగాను, నీవేమో అప్పుల పాలవ్వడానికి కారణం ఏంటంటే నీలో సన్నిధి సరిలేదు. నీలో సన్నిధి సరిలేదు. అబ్రహాము సన్నిధి చేస్తున్నాడు గనుక దేవుడు అబ్రహామునట వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడు. అక్కడ రాశాడు దేవుడు ఏమని? ధనవంతుడా, బహుధనవంతుడా అంటే ఏంటి? ప్రవళక మీనింగ్స్ ఉంటాయి. ధనవంతుడంటే లక్షాధికారి, బహుధనవంతుడంటే అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన వెండి బంగారముల పశువులు కలిగి బహుధనవంతుడైన కోటేశ్వరుడిగా దేవుడు చేశాడు. కారణం ఏంటంటే దైవ సన్నిధి. సన్నిధి అంటే గుడికి రావడం అనుకుంటున్నారేమో, ఇది కాదు. అమ్మా, నువ్వు శుక్రవారం వస్తే ఈ కాడిని చూపిస్తా దైవ సన్నిధి ఎలా చేయాలో. దేవుని పిల్లారా, ఏదో అమ్మగారు అయ్యగారు ఉండమన్నారు మేమున్నా అనుకున్నారేమో, కానీ ఈ దైవ సేవకుడు కాదు నీతో చెప్పింది సన్నిధిలో ఉండమని దేవుడు చెప్పాడు. దేవుని మాట కొట్టేశావు, దేవుని మాట నిర్లక్ష్యం చేశావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమ్మా పిల్లారా, దేవుని వాక్యములో సన్నిధి చేసిన అబ్రహాము అప్పుల పాలు మాత్రం చేయలే. ఆయన ఏమన్నాడు తెలుసా? సామెతలు 8:21లో నన్ను ప్రేమించిన వారు నేను ఆస్తికి కర్తలుగా చేయుదును. ఎంత బాగుంది ఈ మాట. నన్ను ప్రేమించిన వారిని నేను చెప్పండి ఏం చేస్తాడంట? అంటే నువ్వు దేవుని ప్రేమించడం లేదా అప్పుల్లో ఉన్నావు? మనమే ప్రశ్న వేసుకోవాలా? నువ్వు దేవుని ప్రేమించడం లేదా అప్పుల్లో ఉన్నావు? ఆయన ఏమన్నాడు తెలుసా? అబ్రహాము నన్ను ప్రేమించి నా దైవ సన్నిధి చేశాడు కనుక నేను ఆస్తికి కర్తగా చేస్తాను, ఐశ్వర్యవంతునిగా చేస్తాను, ధనవంతునిగా చేస్తాను, కోటీశ్వరునిగా చేస్తాను. ఆయన ఏమైనా చేయగలడు, అది గుర్తెట్టుకో. కానీ నీలో ఏముండాలంటే దైవ సన్నిధి ఉండాలి. దైవ సన్నిధి క్రమంగా చేయాలి. ఏమా, ఇంట్లో గదించుకోనో లేకపోతే మదిలో దేవుని మనస్సు లేకపోతే మీరు నన్ను అడగొచ్చు, అయ్యగారు ఎంత ఇల్లు కట్టారు, మీకు గది ఉందా? సన్నిధి గది. నా ఇల్లు కింద దేవుని సన్నిధి పైన ఊరంత సన్నిధి ఉంది నాకు. ఒకవేళ ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా పైన కొడుతుంది నేను. ఇదే నా ఇల్లు అయితే. ఏమండి దేవుని పిల్లారా, ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు అబ్రహామును ఆస్తికి కర్తగా చేశాడు, ఐశ్వర్యవంతునిగా చేశాడు, బహుధనవంతునిగా చేశాడు. మీకు మాట చెప్తున్నాను, సన్నిధి ఉన్నా సన్నిధి, సన్నిధిలో సా తీసేస్తే నిధి, పరలోక నిధి.
ఏ నిధి? పరలోక నిధి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే సన్నిధి చేసేటప్పుడు పరలోక నిధిలోకి వెళ్తున్నావు. ఆ పరలోక నిధిలో వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, నీకు కావలసిన వస్తువులు ఉండొచ్చు ఆ నిధిలో. ఆ నిధి ఎవరిదో తెలుసా? దేవునిది. ఆ నిధి ఎవరిదమ్మా? దేవునిది. దేరా సన్నిధి నిధిలోకి వెళ్ళిన తర్వాత తీసుకోకుండా ఉంటావా? దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? దేవుని పిల్లారా, వాక్యములో చూస్తే, ఇక వాక్యాన్ని గమనిస్తే చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనం. ఎట్లనగా అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలమందు సారా గర్భవతి, అతని ముసలితనమందు అతనికి, దేవుని స్తోత్రం, ముసలివాడికి పిల్లలు ఏంటమ్మా? వయసులో ఉన్న వారికే పిల్లలు లేరు అనుకుంటారు. ఇప్పుడు ముసలోళ్ళకి పిల్లలు ఏంటి? సన్నిధిలోకి వెళితే, దైవ సన్నిధి చేస్తే నువ్వు పిల్లల్ని అడిగనిస్తాడు, ఆరోగ్యం అడిగనిస్తాడు, ఆశీర్వాదం అడిగనిస్తాడు దేవుడు. అబ్రహాము దైవ సన్నిధి చేసేవాడు. దైవ సన్నిధి చేస్తూ అన్నాడు, దేవా నాకు ఇక పిల్లలు పుట్టరేమో, నేను మరి నా దాసుల్లో నా పనివారిలో ఒకరిని నా బిడ్డగా చేసుకుంటాను. అబ్రహామా, నువ్వు దైవ సన్నిధి పరుడవు గనుక, నా సన్నిధిలో నిందారహితుడుగా ఉన్నావు గనుక, దేవుడు అబ్రహాము తండ్రి అన్నాడు, నేను నీకు ఒక కుమారునిస్తూ ఉన్నాను, ఆకాశ నక్షత్రముల వలె వారు ప్రకాశింతురు అన్నాడు. అబ్రహాము గారికి 2 భార్యలు, ఒకరు సారా, 2 ఆగరు. ఆగరు సంతానమును కొరకు దేవుడు అన్నాడు, ఆగరు నీ సంతానము నేను ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. ఒక భార్యతోనేమో చెప్పండి, సారాతో దేవుడేమన్నాడు? సారా విషయంలో దేవుడేమన్నాడు? నిన్ను ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును చేస్తానన్నాడు. మరొక భార్య అయిన అబ్రహాము భార్య అయిన ఆగరుతో దేవుడు అన్నాడు, నీ సంతానం ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. మీరు ఇప్పుడు ఒక మాట చెప్పాలి నాకు, నక్షత్రములు ఎక్కువ, ఇసుక రేణువులు ఎక్కువ? ఇసుక రేణువులు తెలియదమ్మా. ఇసుక రేణువులు అంటే ఒక గోదావరి ఇసుక ఉంది, గోదావరి ఇసుక. ఇసుక తెచ్చాం, గుప్పడి ఇసుక తెచ్చాం. ఒక గుప్పడి ఇసుక లెక్క పెట్టాలంటే చాలా సమయం పట్టేస్తుంది. లెక్కటగలమా? పోనీ మాట్లాడేటమ్మా, మీకు మాటలు రావా? లెక్కటగలరా? మరి ఇప్పుడు ఇసుక ఎక్కువ, నక్షత్రాలు ఎక్కువ? నక్షత్రములు ఎక్కువ. దేవుని పిల్లలు మొంగమూరు దేవదాసయ్య గారు అన్నారట, ఆకాశ మండలంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయంట. మనకు కనబడేవే కొన్ని అనుకుంటున్నామేమో. ఇసుక రేణువులైనా మనం లెక్క పెట్టవచ్చేమో, కానీ ఆకాశ మండలములో ఉన్న కొన్ని కోట్ల నక్షత్రాలు మనం లెక్క పెట్టలేమంట. దేవదాసయ్య గారు అన్నారంట, మన క్లాసుల్లో చెప్పారు ఒక ఆయన, భూమి తన చుట్టూ తాను ఎంత స్పీడ్లో తిరుగుతుంది? వెంకటేష్, డిగ్రీ చదివావా? ఎంత స్పీడ్లో తిరుగుతుంది? పవన్, ఎంత స్పీడ్లో తిరుగుతుంది? రైట్, 1000 మైళ్ళ కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతాడు భూమి. ఆ మాట అనగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 1000 మైళ్ళు అంటే ఏంటో తెలుసా? 1000 మైళ్ళ వేగంతో 100 స్పీడ్లో వెళ్తేనే మనం కంట్రోల్ చేసుకోలేము అసలే. నేను బాలయ్య గారు గుంటూరు వెళ్ళేటప్పుడు 90 వెళ్తేనే కంట్రోల్ చేసుకోలేం.
అలాంటిది 1000 మైళ్ళు స్పీడు. బా, ఏమైనా కదిలినట్టు తెలుస్తుందా మీకు? భూమి ఏమైనా కదిలినట్టు తెలుస్తుందా? ఎంత జ్ఞాని అండి దేవుడు. భూమి తన చుట్టూ సూర్యుని చుట్టూ తిరిగేదట 100,000 మైళ్ళ స్పీడ్లో తిరుగుతుందంట. కానీ ఇంచు తెలియదు నీకు, ఇలా కూడా కదిలినట్టు తెలియదు నీకు. ఏమి సృష్టి అండి దేవునిది. ఏం సృష్టి అండి అది దేవునిది. అలాంటి దేవుని కలిగి ఉన్నావు నువ్వు. దేవుని పిల్లారా, వృద్ధాప్యములో 100 సంవత్సరాల వయస్సులో దేవుడు అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన భార్య గర్భం మూసుకుపోయినా, స్త్రీ ధర్మం అంటే ఆమెకొచ్చే నెలసరులు ఆగిపోయినా, నెలసరులు కాకుండా సంతానం కలగదు లేడీస్కి. స్త్రీ ధర్మం అంటే అది బైబిల్ ప్రకారంగా అది ఆగిపోయిందంట. ఆగిపోయినా దైవ సన్నిధి చేయటం వలన దేవుడు ఆమెకట ఒక కుమారుని ఇచ్చాడు. ఎంత బాగుంది ఈ మాట వినడానికి. దైవ సన్నిధి పిల్లరా. ఇంకా వాక్యములో చూస్తే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం, వాక్యం ముగింపులోకి వచ్చేసాను. యెషయా గ్రంథము 41:8, నా సేవకుడు ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం. ఎవరు? ఏమండి, అబ్రహాం ఎవరు? మాట్లాడతారు మీరు. ఎలాగయ్యాడు స్నేహితుడు? ఏమన్నా స్నేహితులు ఎలాగవుతారు? నాకు చెప్పండి అమ్మా మీరు. స్నేహితుడు ఎలాగ చేస్తాం? స్నేహితులతో స్నేహం ఎలా చేస్తామంటే ముందు పరిచయం చేసుకుంటాం. వాళ్ళు ఎవరో మనకు తెలియపోయినా వారిని మనం పరిచయం చేసుకొని వారితో కలిసి మాట్లాడి, వారితో కలిసి ఉండి, వారితో కలిసి వెళ్ళి, వారితో కలిసి తిని, అవసరమైతే కలిసి పడుకొని ఉన్నవారిని స్నేహితులు అంటారు. అబ్రహాము దైవ సన్నిధిలో దేవునితో కలిసి, దైవ సన్నిధిలో దేవుని చూచి, దైవ సన్నిధిలో దేవునితో మాట్లాడినందున దేవుడు అబ్రహాము అని అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము. బా, ఏమంటే మనకి స్నేహితులు ఉంటారు, ఇష్టమైతే మాట్లాడతారు, లేకపోతే కదా వాళ్ళతో స్నేహం మానేస్తాం. ఏమండి, స్నేహంలో చాలా ఒడిదుడుకులు వస్తాయి. స్నేహం చేస్తుంటే చాలా ఒడిదుడుకులు వస్తాయి. కానీ మనం లోకానుసారంగా ఉన్నవారితో మాత్రం స్నేహం చేయకూడదు. మనం లోకానుసారంగా ఉన్నవారితో స్నేహం చేస్తే వారు లోక బుద్ధులు మనకు నేర్పేస్తారు. పేకాట ఆడేవాడితో స్నేహం చేస్తే పేకాట నేర్పుతాడు, మందు తాగేవాడితో స్నేహం చేస్తే మందు నేర్పుతాడు, ఇక పాపం చేసేవాడితో చేస్తే పాపం నేర్పుతాడు. మనం దేవునితో స్నేహం చేస్తే వాక్యములు అంటున్నాడు, సామెతలు 17:17లో, సామెతలు 17:17లో ఒక మాట అన్నాడు, నిజమైన స్నేహితుడు ఏమంటే విడవడట. స్నేహితుడు ఏం చేయడు? విడవడు. దేవుని పిల్లారా, యేసు ప్రభువే నిజమైన స్నేహితుడు. అబ్రహామును విడవకుండా ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము దైవ సన్నిధి చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో అబ్రహాం ఎలా ఉన్నాడంటే నిందారహితుడుగా ఉన్నాడు. నిందారహితుడుగా ఉన్న అబ్రహాముతో దేవుడు స్నేహం చేస్తున్నాడు. స్నేహితుడు కష్టం వస్తే మరొక స్నేహితుడు ప్రాణం పెడతాడు. దేవుని పిల్లారా, లోకపు స్నేహం కంటే దేవునితో స్నేహం చాలా గొప్పది. యేసు ప్రభువే నిజమైన స్నేహితుడు. నీ కష్టము, నీ బాధ, నీ ఇబ్బంది, నీ శ్రమ, నీ ఆపద నీ స్నేహితుడు పంచుకుంటాడు. ఆయనే యేసుక్రీస్తు. స్నేహం చేస్తున్నావా?
స్నేహం చేస్తున్నాం. ఎక్కడ చేయాలో తెలుసా? దైవ సన్నిధి. దైవ సన్నిధి అనే గదిలో మనము దేవునితోనూ దేవుడు మనతోనూ స్నేహం చేయాలి. అదే దైవ సహవాసము. అబ్రహాము కలిగినది ఏంటంటే దైవ సహవాసం కలిగి ఉన్నాడు. అబ్రహాం కష్టం వస్తే దేవుడు చూశాడు. అబ్రహాం భార్య బాగుందని, ఎవరు సారం బాగుందని, ఒకరోజు ఒక రాజుగారు ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు అబ్రహాం. ఆ రాజుగారు ప్రాణం తీసేస్తాడేమో అని, నా చెల్లండి అన్నాడు. నువ్వు పో, మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆ రాజుగారు. ఏమన్నాడు? నువ్వు పో, మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పెళ్లి చేసుకుంటానని సారమ్మను అబ్రహామును వేరు చేశాడు. ఆ రోజు దేవుడు ఆ రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఓ రాజా, ఏమనుకుంటున్నావు? అతడు నా ప్రవక్త, ఆమె అతని భార్య. ఆమె జోలికి వెళితే నీ ప్రాణం తీస్తా. బా, ఏం స్నేహితుడండి ఆయన. తన స్నేహితుని భార్య కష్టములో ఉంటే, అబ్రహాము భార్య కష్టములో ఉంటే దేవుడే స్నేహితుడు కనుక తన భార్యను కష్టము నుంచి విడిపించాడు. ఆ రోజు అబ్రహాముని పిలిచి అన్నాడు, అబ్రహామా, ఎందుకు చెల్లని చెప్పావు? నీ దేవుడు నాతో మాట్లాడాడయ్యా. నీ దేవుడు నిన్ను బట్టి, నీ పైన ప్రేమను బట్టి, నువ్వు చేసిన స్నేహాన్ని బట్టి నా భార్య గర్భాన్ని, నా పనివారి గర్భాన్ని మూసేశాడయ్యా. అబ్రహామా ప్రార్థన చేయవయ్యా అని అడిగాడు. దేవుడు రాజుగారి భార్య గర్భాన్ని మూసాడట, పిల్లలు పుట్టకుండా. ఎంత అద్భుతం! అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన, దైవ సన్నిధిలో దేవునితో సహవాసము చేయటం వలన దేవుడు విడవక ప్రేమించాడు. దైవ సన్నిధి చేయి. సన్నిధి అంటే వెళ్ళిపోయి తండ్రి నాయన స్తోత్రం నాయన, ఇది దైవ సన్నిధి కాదు. దానికి ఒక క్రమం ఉంది. నేర్చుకోవాలంటే రా, శుక్రవారం నేర్పిస్తా. ఈ కాంచి 8:30 కాదు, 7 గంటలకే రా. 8:30కు వచ్చిన వాళ్ళు ఇంటికి పోండి. ఎవరైనా సరే ఇంటికాడ రావద్దు ఇక శుక్రవారం ప్రార్థనకి. నువ్వు సన్నిధి చేయాలి అనుకుంటే రా. సన్నిధి ఎలా చేయాలో నేర్పిస్తాను ఇప్పుడు. దేవుని బిడ్డలారా, వాక్యములో చూస్తే అబ్రహాము స్నేహితునిగా మార్చబడ్డాడు, దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. దేని వల్ల అంటే దైవ సన్నిధి వల్ల. ఇవ్వండి, మాటికి మన వాళ్ళు ఏమండి, అయ్యగారు సన్నిధులు ప్రార్థన ఎట్టండి, అయ్యగారు సన్నిధులు ఏమెట్టేయాలి? సన్నిధులు ప్రార్థన అసలు సన్నిధులకే సన్నిధి తెరికపోతే ఏం పెట్టేయాలి? సన్నిధి ప్రార్థన. వచ్చామా, చేసామా, పోయామా? ఇక చివరి మాట చూసి వాక్యాన్ని ముగించుకుందాం. లూకాసు వార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకున్నాడు. అబ్రహాం ఇప్పుడు ఎక్కడున్నాడు? అబ్రహాం చనిపోయాడు. చనిపోయిన తర్వాత అబ్రహాము ఎక్కడున్నాడు? మీ ఇంటికాడే ఉన్నాడమ్మా. అలా చూస్తున్నారు నా వంక. ఎక్కడున్నారు అంటారు ఏంటి బాబు? మా ఇంటికాడ లేడా అన్నట్టు చూస్తున్నారు మీరు. మీ ఇంటికాడ ఉన్నాడమ్మా. అబ్రహాము దేవుడు పరదేశులో ఉన్నాడు. ఆ పరలోక పరదేశునకు వెళ్ళడానికి అబ్రహాము గారికి మార్గం ఏంటో తెలుసా? దైవ సన్నిధి. దైవ సన్నిధి. అబ్రహాం మరల ఎక్కడ కూర్చున్నాడంట? దేవుని పరదేశంలో కూర్చుంటే చనిపోయిన లాజరు గారు వెళ్ళాడంట. ఎక్కడికి? పరదేశంలో ఉన్న దేవుని దగ్గర కాదు,
బాగా చూసారు లేదు అక్కడికి. లాజరు చనిపోయి ఏముంది అక్కడ? లాజరు చనిపోయి దేవదూతల దగ్గరకు, దేవదూతల చేత అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళన్నా ఎవరు పరీక్షిస్తారు ముందు? విశ్వాసమేనా? లోనకు రావచ్చా? రా అని దేవుడు అబ్రహాం గారికి ఒక మాట ఇచ్చాడనమాట. అబ్రహాం గేటుగాడు ఉండు, గేటుగాడు ఉండి వస్తున్న వాళ్ళందరినీ కూడా పరీక్షించు. నీవు విశ్వాసులకు తండ్రివి గనుక వచ్చినవాడు విశ్వాస అవిశ్వాస పరీక్షించు. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఈ లాజరు వెళ్ళాడు అంటే ఈ లాజరు కూడా ఏంటి? ఏమ్మా ఈ లాజరు కూడా ఏంటి? ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆ విశ్వాసులకు తండ్రి దగ్గరకు చనిపోయిన లాజరు వెళ్ళాడు అంటే ఈ లాజరు కూడా విశ్వాసి. అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన, అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన అబ్రహాము స్థానం ఎక్కడో తెలుసా? పరదేశంలో కూర్చోబెట్టాడు దేవుడు. వచ్చిన వారందరినీ పరీక్షించడానికి కూర్చోబెట్టాడు. అబ్రహాము ఎవరికి కనబడుతున్నాడు అంటే అగ్నిగుండములో కాలుతున్న ధనవంతుని కనబడ్డాడు. ఆ ధనవంతుడు అంటున్నాడు, అబ్రహామా, నా తండ్రి అయిన అబ్రహామా, ఈ నరకాగ్నిగుండములో కాలిపోతున్నానయ్యా. అయ్యో త్రాగడానికి నీళ్లు లేవయ్యా, లాజరును పంపించు. నా గుమ్మలో కూర్చొని అడుక్కుంటూ నేను పాడవేసిన ఆ రొట్టె ముక్కలు తిన్న లాజరును పంపించు. తన చిటుకుని వేలు నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నా నాలుక మీద వేస్తాడు. ఏమర్థమైంది ఈ మాట మీకు? భూలోకంలో లాజరు అడుక్కునేవాడు, భూలోకంలో మన భాషలో దరిద్రుడు. భూలోకంలో లాజరు ఏంటమ్మా? దరిద్రుడు. చనిపోయాడు, చాలా దరిద్రాన్ని అనిపించాడు, వాళ్ళని వీళ్ళని అడుక్కునేవాడు. కానీ పరలోకంలో అతడు ధనవంతునిగా ఉన్నాడు. ఇప్పుడు భూలోకములో ధనవంతుడు చనిపోయాడు, అతడు అగ్నిగుండంలో అడుక్కున్నాడు. లాజరు ధనవంతునిగా ఉన్నాడు అక్కడ. ఇక్కడ ఏమీ లేదని ఏడుస్తున్నావేమో. ఈ లోకపు ధనము కాదు ముఖ్యం, పరలోక భాగ్యమే మనకు ముఖ్యం. నీవు నిధిలోకి రా. బైబిల్ మిషన్ అంటేనే ఒక నిధి. నిధి, నువ్వు నిధిలో ఉన్నావు. నిధి తాళం తీయట్లే ఇంతకి, నువ్వు తీ. ప్రార్థనా తాళముతో ఆ నిధి తాళం తీ. ఆ నిధిలో బంగారమే, వెండి, వైడూర్యాలు ఉండొచ్చేమో, వజ్రాలు ఉండొచ్చేమో. దేవుడు అబ్రహామును ఐశ్వర్యవంతునిగా చేసే దేవుడు నిన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో. సన్నిధి. దేవుని పిల్లారా, అబ్రహాము 7 విషయాలను మనం చూసి, ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు సమయం చాలదు, అందుకే 7 చూపించాను మీకు. ఆదికాండం మనం చూస్తే 1, అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన ప్రభువును చూచాడు, ప్రభువును మాట్లాడాడు, ప్రభు స్వరమును విన్నాడు. అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన, దైవ సన్నిధి చేయటం వలన ఆత్మీయ బలమును, శరీర బలమును పొందుకొని ప్రభువు దగ్గరకు పరిగెత్తగలిగాడు వృద్ధాప్యములో. అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన తనను బట్టి తన కుమారుడైన ఇస్సాకు కూడా ఆశీర్వదింపబడ్డాడు. నీ సన్నిధి వలన నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. ప్రభు ఒకరోజు మాట్లాడుతున్నారు, అబ్బాయి నా కుమారుడా, నీ తల్లి చేసిన ప్రార్థన నాకు అర్థం కాలే. ఇవాళ నా తల్లి ప్రార్థన
ప్రభు చెప్తేనే కానీ నాకు అర్థం కాలే. ఆ రోజున తల్లి చేసిన ప్రార్థనకు వాళ్ళ దేవుడి ఏర్పాటు విషయంలో నన్ను సేవకుడు చేశాడు. ఇదెంత భాగ్యం. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఆశీర్వదింపబడాలి అంటే మీరు దైవ సన్నిధి చేయాలి. అన్నాడు నా తల్లి ప్రార్థించకపోతే ఇవాళ నేను భ్రష్టుడైపోదునేమో. ఆ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన తల్లిదండ్రులుగా మనకు బాధ్యత ఉంది. తల్లిదండ్రులుగా బాధ్యత ఉంది. మనం దైవ సన్నిధి చేస్తే మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లలు కనడం గొప్పతనం కాదమ్మా. పిల్లల క్షేమం కొరకు తల్లిదండ్రులు దైవ సన్నిధి చేయాలి. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము దేవుడు సన్నిధి చేయటం వలన ఐశ్వర్యవంతునిగా చేశాడు. అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన దేవునికి స్నేహితునిగా మారాడు. అబ్రహాము దైవ సన్నిధి చేయటం వలన వృద్ధాప్యములో దేవుడు బిడ్డనిచ్చాడు. ఇదంతా ఎక్కడో దాచాడు తెలుసా దేవుడు? కేవలం దైవ సన్నిధి. కేవలం దైవ సన్నిధి. సన్నిధి వారులారా, సంఘ బిడ్డలారా, వ్యక్తిగతంగా మీ గృహములో మీరు సన్నిధి చేయడం, సంఘముతో సన్నిధి చేయడం మానక సుమ. ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాటలు ప్రభు దీవించును గాక. అబ్రహాముతో దేవా ముఖ